నమశంకరాయ. జనవరి 14 భోగి. భోగి రోజున భోగి మంటలు వేసుకోవడం ఆచారం. కానీ ఈ భోగి మంటల్లో మూలన పడినటువంటి చెదలు పట్టిన కట్టె ముక్కలు లేదా టైర్లు, ట్యూబులు, ప్లాస్టిక్ వస్తువులు ఇవన్నీ వాడొద్దండి. శాస్త్ర ప్రకారము పంచపల్లవాలు అంటే రావి, మేడి, జువ్వి, మోదుగ, మర్రి ఈ 5 వృక్షముల కాండములని గుట్టగా పోసి, అలాగే ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి భోగి వరకు కూడా ప్రతిరోజు మనం గొబ్బెమ్మలు పెడతాం కదా, వాటితో తయారు చేసిన పిడికలు కానీ ఆ యొక్క గొబ్బెమ్మలు కానీ గుట్టగా వేసి శుద్ధమైన ఆవు నేతిని వేసి పచ్చకర్పూరంతో వెలిగించి మధ్య మధ్యలో ఆవు నెయ్యి వేసి మంటలు బాగా ఎగిసిపడేంత వరకు చేయాలి. ఇది గ్రామంలో బొడ్రాయి దగ్గరనైనా కానీ, పెద్ద గ్రామం అయితే 2-3 కూడల దగ్గర కానీ, గేటెడ్ కమ్యూనిటీలో అలాగే నగరాల్లో కూడా ఈ భోగి మంటలు వేసుకొని ఈ విధంగా వేసుకొని పిల్ల పాపలు అందరూ కూడా కేరింతలు కొడుతూ డ్యాన్సులు చేసుకుంటూ ఆ ప్రదక్షిణ పూర్వకంగా చేస్తూ ఉంటారు. తద్వారా ఒక 10 గ్రాముల ఆవు నేతితో వెలిగినటువంటి ఈ విధంగా చేసినటువంటి ఉష్ణము వలన 1 టన్ను ఆక్సిజన్ వెలువడుతుంది. ఇన్హేలర్తో సంబంధం లేకుండా మన ముక్కు పుటాలన్నీ శుభ్రమైపోతాయి, శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు నశించిపోతాయి. తరువాత ఆ యొక్క భోగి బూడిదని మనం నుదుటిన ధరించాలి. పిల్లలు, పెద్దవాళ్ళు ధరిస్తే దిష్టి దోషం తొలగిపోతుంది. ఇక జనవరి 15వ తేదీన వారసులుగా ఉన్నవాళ్ళు తమ పితృదేవతలు తల్లిదండ్రులకి సంబంధించి వాళ్ళకి రుణం తీర్చుకోవడం కోసం పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు అలాగే వస్త్రదానము ఖచ్చితంగా ఈరోజు చేయాలి. ఒకవేళ అవకాశం ఉండి చేసుకోలేకపోతే మన పీఠం ఆధ్వర్యంలో మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో గంగానదీ తీరాన బ్రాహ్మణులని కర్తగా పెట్టి పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు జనవరి 15వ తేదీన సంక్రాంతి, జనవరి 18 పుష్య అమావాస్య ఆదివారం కలిసి వచ్చే 2 రోజుల్లో ఈ కార్యక్రమాలు పిండ ప్రదాన, తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అలాగే సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా ప్రత్యంగిర, బగళాముఖి, వారాహి, రాజశ్యామల, ధూమవతి, కాలభైరవ, శనీశ్వర మరియు మృత్యుంజయ, సుదర్శన హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేసి కరుంగలి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సర్వదోష నివారణ పూజల హోమాలకి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి సాయంకాలం 18వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు.